అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. ఈరోజు మనం శ్రీ రంగనాథుని పూజించి, ప్రేమించి, ఆయన సతీమణుల్లో ఒక్కరిగా గుర్తింపు పొందిన బీబీ నాంచియార్ కథ తెలుసుకుందాం. 10వ శతాబ్దంలో కోలుతంగ చోళుడు అనే క్రూరమైన రాజు ఒకతను ఉండేవాడు. అతను శ్రీ రామానుజుల వారిని చంపాలని పన్నాగం పన్నుతాడు. అది తెలిసిన రామానుజుల వారి శిష్యులు రాత్రికి రాత్రి స్వామివారిని శ్రీరంగం నుంచి తప్పించి కర్ణాటకలోని మేల్కోటికి తరలిస్తారు. స్వామివారు మేల్కోటి చేరిన తర్వాత మేల్కోటి రాజైన విష్ణువర్ధనుడిని కలుస్తారు. మేల్కోటిలో ఉండే రోజుల్లో రామానుజుల వారికి శ్రీ మహావిష్ణువు కల్లో కనిపించి, పలానా చోట పొట్టలో నేను ఉన్నాను, వచ్చి నన్ను బయటికి తీసి నువ్వు మరలా నన్ను ప్రతిష్ఠింప చేయగలవా అని కోరతారు శ్రీ మహావిష్ణువు. ఆ పుట్టను తవ్వి చూడగా అందులో ఒక విగ్రహం కనబడుతుంది. ఆ స్వామివారే చెలువనారాయణ స్వామివారు. చెలువనారాయణ స్వామివారు ఎంతో అందంగా ఉంటారు. ఎంతసేపు చూసినా చూడాలి అనిపించే రూపం స్వామివారిది. తరువాత స్వామివారిని గుడిలో ప్రతిష్ఠింప చేస్తారు రామానుజుల వారు. స్వామివారి నగలు ఎక్కడ ఉన్నాయని ఆ రాజు విష్ణువర్ధనుడిని అడుగుతారు. విష్ణువర్ధనుడు ధనాగారంలో ఉన్నాయి అని వెతుకుతారు. ఆ ధనాగారంలో స్వామివారి నగలతో పాటుగా ఓ కిరీటం కూడా దొరుకుతుంది. అప్పుడు రామానుజుల వారు ఈ కిరీటం ఏ విగ్రహానిది అని అడుగుతారు. అప్పుడు విష్ణువర్ధనుడు కొన్ని సంవత్సరాల క్రితం తురుష్కులు ఈ ఆలయం మీద దండయాత్ర చేసి చాలా విగ్రహాలను పట్టుకొని వెళ్ళారు. ఆ విగ్రహాల కిరీటం ఇది అని సెలవిస్తాడు. ఈ కిరీటం ఒక ఉత్సవమూర్తి కిరీటం అని కూడా సెలవిస్తాడు. సరే అని రామానుజుల వారు ఢిల్లీ బయలుదేరి వాళ్ళ రాజ్యసభకు వెళ్తారు. ఆ సభలో రాజుగారి దగ్గర ఉన్న వారందరినీ వాదనలో ఓడించి సనాతన ధర్మం అంటే ఏమిటి అని నిరూపిస్తారు. దాంతో ఆ రాజు స్వామివారికి నమస్కారం చేసి, మీకు ఉన్న జ్ఞానానికి నేను దాసుడును అంటూ వారి కాళ్ళ మీద పడి, మీకు ఏమి కోరిక కావాలో కోరుకోండి, నేను తీరుస్తాను అని వేడుకుంటాడు. అప్పుడు స్వామివారు, మీ భటులు మేలుకోటి గుడిని పాడు చేసి ఒక ఉత్సవమూర్తిని తీసుకొని వచ్చారు, ఆ విగ్రహాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతారు రామానుజుల వారు. అప్పుడు ఆ తురుష్కరాజు, మేము భారతదేశం అంతా తిరిగి చాలా గుడులను పాడు చేసి ఎన్నో విగ్రహాలు తెచ్చాము, ఇవిగో ఆ గదిలో కుప్పలుగా పోసాము, మీరు వెతకటం కష్టం కదా, ఒక పని చేద్దాం, మీరు మహిమాన్వితమైన వ్యక్తి కదా, మీరు మీ స్వామిని పిలవండి, వస్తే పట్టుకుని వెళ్ళండి అంటాడు. స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చొని స్వామివారిని ధ్యానం చేయగా స్వామివారు నడుచుకుంటూ వచ్చి రామానుజుల వారి ఒడిలో కూర్చుంటారు. ఆ రాజు దాంతో ఆశ్చర్యపోయి స్వామివారికి రథం, గుర్రాలను ఇచ్చి వారిని మేలుకోటి పంపిస్తాడు. ఆ తరువాత జరిగింది అసలు కథ. ఆ రాజుకి ఒక్కగానొక్క కుమార్తె. ఆవిడకు ఆ విగ్రహం అంటే విపరీతమైన ఇష్టం. దాంతో తన మందిరంలో పెట్టుకొని రోజు ఆ విగ్రహానికి స్నానం చేయించడం, బట్టలు కట్టడం, ప్రసాదం పెట్టడం చేసేది. ఆ విగ్రహాన్ని ఒక ప్రియుడిలా భావించి పూజించేది. ఆమె ఆ రోజు బయటకు వెళ్ళి తన గదికి వచ్చేసరికి స్వామివారి విగ్రహం కనిపించదు. ఇక వెంటనే రాజమందిరం అంతా వెతుకుతుంది, ఎక్కడా కనిపించదు. ఆఖరికి తెలుస్తుంది, ఒక సన్యాసి వచ్చాడు, వారు విగ్రహాన్ని తీసుకుని వెళ్ళారని. ఆమె ఎంతో బాధతో తండ్రిని వేడుకుంటుంది. తన తండ్రి, నేను మన సైనికులను పంపించి తెప్పిస్తానమ్మా అన్నా వినకుండా బయలుదేరి మేలుకోటికి చేరుకుంటుంది. అప్పటికే ఆ విగ్రహాన్ని శుద్ధి చేసి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు రామానుజుల వారు. ఆవిడ గర్భగుడిలో ఉన్న స్వామివారిని చూసి, నన్ను వదిలిపెట్టి వచ్చేస్తావా అని బోరుబోరున ఏడ్చి అక్కడే గర్భగుడి గుమ్మం దగ్గర మరణిస్తుంది. స్వామివారి మీద ఉన్న ప్రేమతో ప్రాణాలు వదిలేస్తుంది. అది చూసిన రామానుజుల వారి గుండె తరుక్కుపోతుంది. ఈ అమ్మాయి సాక్షాత్తు స్వామివారి భార్య.
ఈమె పేరు బీబీ నాంచియార్ అని చెప్పి ప్రకటిస్తారు. బీబీ నాంచియార్ సాక్షాత్తు శ్రీ లక్ష్మీ అమ్మవారి అవతారం. ఇది బేబీ నాంచియార్ చరిత్ర. నిర్మలమైన భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి బీబీ నాంచియార్ కథ ఒక ఉదాహరణ. కావున అందరూ నిర్మలమైన భక్తితో భగవంతుని సేవించిన ఆయన కృపా కటాక్షంలో పొందగలరు. సర్వేజన సుఖినో భవంతు. బీబీ నాంచియార్ స్వామివారి విగ్రహంలో స్వామివారిని చూసుకుని రోజు స్నానం చేయించి ప్రసాదం పెట్టి ఆ విగ్రహాన్ని ప్రియుడిలా భావించి స్వామివారిలోనే ఐక్యమైపోయింది.